మదనపల్లెలో నారాయణ పెద్ద వడ్డీ వ్యాపారి. ఆయనకు పైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోతుంది. పరమ పిసినారి. కాని ఊళ్ళో అందరి జాతకాలు తాకట్టు వస్తువులు అతని చేతిలోనే ఉంటాయి. నారాయణ భార్య పార్వతమ్మ. ఆమె మంచి హృదయం కలది. మొగుడి పిసినిగొట్టుతనాన్ని భరించలేక రోజూ దేవుడికి దండం పెట్టుకుంటుంది. వాళ్లకు ఒకే ఒక కొడుకు రాము. రాము బస్తీలో డిగ్రీ చదువుతున్నాడు. ఆధునిక ఆలోచనలు, తండ్రిలాగా కాకుండా దానగుణం కలవాడు. రాము వాళ్ల మామయ్య లింగయ్య ఒక నిజాయితీగల రైతు. లింగయ్య కూతురు సుబ్బులు. ఆమె అమాయకురాలు, చురుకైన పల్లెటూరి పిల్ల. రాము అంటే ఆమెకు ప్రాణం. ఉదయం 8 గంటలు రేడియోలో ఘంటసాల పాట వస్తుంది. నారాయణ తన ఇంట్లో కూర్చొని చేతిలో ఉన్న ఎర్రటి చిట్టా పుస్తకాన్ని చూస్తూ లెక్కలు వేసుకుంటూ గట్టిగా మాట్లాడుతున్నాడు. 3 రూపాయలు, ఒక అర్ధ, 10 పైసలు. అబ్బే, నిన్న లింగయ్యగాడు అరటి పండ్ల బేరంలో నన్ను అడ్డంగా 10 పైసలు ముంచేశాడు. సొంత బావమరిది అయినా సరే ఈరోజు వాడి ఖాతాలో వడ్డీ 10 పైసలు ఎక్కించాల్సిందే. పార్వతి, ఓ పార్వతి! ఏంటండి పొద్దున్నే ఆ కేకలు? పూజ గదిలో కాస్త ప్రశాంతంగా దేవుడికి దండం కూడా పెట్టుకొనివ్వరు. దేవుడికి దండం పెడితే 4 పైసలు రాలుతాయా ఏంటి? కాఫీ పొడి డబ్బాలోంచి ఒక చెంచా పొడి ఎక్కువ వాడినట్టున్నావు. సువాసన ఇల్లంతా వస్తుంది. అంత పొడి ఎక్కువ ఖర్చు పెడితే సంసారం ఎలా సాగుతుంది? బావుందండి మీ వరుస. ఇంటికి కొడుకు రాము వస్తున్నాడు. బస్తీలో చదువుకునే పిల్లాడు. 4 నెలల తర్వాత వస్తుంటే వాడికి కాస్త కమ్మటి మంచి కాఫీ కూడా ఇవ్వకూడదా? వస్తే వచ్చాడు. వాడు వచ్చేది బస్సులోనా లేక నడుచుకుంటున్నా? బస్సు ఛార్జీ 3 రూపాయలు దండగా. స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తే 4 అడుగులు 3 రూపాయలు కలిసి వచ్చేవి కదా. సరిగ్గా అప్పుడే పనోడు వరాలు అక్కడికి వచ్చాడు. అయ్యగారు, మీ పిసిన కొట్టితనం ఇంకా తగ్గలేదు కాబోలు. రాముబాబు స్టేషన్లో దిగి ఎడ్ల బండి కొట్టుకుని మహారాజులా వస్తున్నాడు. బండా? ఎవరి బండి? దానికి ఎంత అద్దె ఒప్పుకున్నాడు ఎదవా? డబ్బులు ఊరికే రావురా? మన లింగయ్య గారి బండేనండి. మీ బావమరిది ఉచితంగానే తోలుకొస్తున్నాడు. మీరేం కంగారు పడకండి, గుండె ఆపుకోకండి. ఇంతలో రాము సూట్ కేసు పట్టుకుని నవ్వుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. వెనుకనే లింగయ్య కూతురు సుబ్బులు కూడా సిగ్గుపడుతూ వస్తోంది. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? ఇల్లంతా కాఫీ వాసన భలే వస్తుంది. రాము, నాయనా, ఎంత చిక్కిపోయావురా బస్తీలో. సరిగ్గా తిండి పెట్టట్లేదా అక్కడ హాస్టల్లో? ఏం లేదులేమ్మా, బాగానే ఉన్నాను. ఒరేయ్, ఆ పెట్టె ఏంటి అంత బరువుగా ఉంది? లోపల అన్ని పుస్తకాలేనా లేక బస్తీ వస్తువులు ఏమైనా కొన్నావా? డబ్బులు ఎలా ఖర్చు పెట్టావురా? నాన్న, పుస్తకాలే నాన్న. చదువుకోవడానికి కొన్ని మంచి నవలలు కూడా కొన్నాను. నవలలా? కథలు చదివితే కడుపు నిండుతుందారా? ఆ డబ్బులు ఇక్కడ వడ్డీకి ఇస్తే ఈ పాటికి 4 రూపాయలు వడ్డీ వచ్చేది కదా. సుబ్బులు నవ్వుతూ ముందుకు వచ్చింది. మావయ్య, రాము బావ బస్తీలో పెద్ద చదువులు చదువుతున్నాడు. మీరేమో ఎప్పుడూ ఆయన ముందు ఆ పైసలు లెక్కలేనా? బావా, నా కోసం బస్తీ నుంచి ఏం తెచ్చావు? నీకోసం ఒక మంచి నవల తెచ్చాను సుబ్బులు. ఆ నవల చాలా బాగుంటుంది, నువ్వు చదువు. నవలా? మళ్ళీ ఖర్చా? దానికి ఎంత అయిందిరా? నా ప్రాణం తీస్తున్నారు అని గొణుక్కుంటూ చిట్టా పుస్తకం పట్టుకుని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం సమయం. గ్రామంలో ఒక పాత ధర్మసత్రం ఉంది. అది ఒకప్పుడు నారాయణ వాళ్ళ తాత కట్టించిన, అది ఊరి ఉమ్మడి ఆస్తి. పేదలు, బాటసార్లు ఉండడానికి అది కట్టించారు. కాని నారాయణ దాని తాళాలు తన దగ్గర పెట్టుకుని దాన్ని ఒక గోదాములా వాడుకుంటున్నాడు. కొందరు గ్రామస్తులు లింగయ్య అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు. చూశారా ప్రెసిడెంట్ గారు, ఆ నారాయణ చేసే అన్యాయం? ఊరి సత్రాన్ని తన సొంత గోడంలా వాడుకుంటున్నాడు. బిచ్చగాళ్ళు, సాధువులు వస్తే ఉండటానికి చోటు లేకుండా చేస్తున్నాడు. అవునండి లింగయ్య గారు, అడిగితే తన తాతల కాలం నాటి బాకీ కింద ఆ సత్రం తనదే అంటున్నాడు. ఇది చాలా అన్యాయం. అప్పుడే అక్కడికి సున్నం రంగడు వచ్చాడు. ఏంటి లింగయ్య గారు, మా అయ్యగారి మీద యుద్ధం ప్రకటిస్తున్నారా? మా అయ్యగారి దగ్గర బోలెడు డబ్బుంది. మీ మీద కోర్టుకైనా వెళ్తాడు, కానీ ఆ సత్రం తాళాలు మాత్రం మీకివ్వడు. డబ్బుంటే ఊరి సొత్తును మింగేస్తాడా రంగడు? ఈరోజు ఇక్కడే పంచాయతీలో తేల్చుకుందాం. నారాయణ్ని ఇక్కడికి రమ్మనండి. కొద్దిసేపటికి నారాయణ తన చిట్టా పుస్తకంతో వెనుకనే కొడుకు రాముతో కలిసి అక్కడికి వస్తాడు. ఏంటయ్యా లింగయ్య గారు, నా పేరు మీద ఏవో కోతలు కూస్తున్నావట?
ఈ సత్రం మా తాతగారు ఊరి కోసం కట్టించారు. దానికి సంబంధించిన మరమ్మతులు ఇన్నేళ్లు నేనే చూస్తున్నాను. ఇప్పుడు తాళాలు నా దగ్గరే ఉంటాయి. నా వడ్ల బస్తాలు ఇక్కడే ఉంటాయి. నువ్వు దానికి ధర్మకర్తవి మాత్రమే నారాయణ, యజమానివి కావు. సత్రంలో ఊరి వాళ్ళందరికీ హక్కు ఉంది. దాన్ని వెంటనే ఖాళీ చెయ్యి. రాము తన తండ్రి చేస్తున్నది తప్పని గ్రహించాడు. నాన్న, మామయ్య చెప్పేది నిజమే కదా. అది ధర్మసత్రం. మన వడ్ల బస్తాలు ఇంట్లో దాచుకోవచ్చు కదా. ఊరి జనం కోసం దాన్ని వదిలేయడం మన ధర్మం నాన్న. నోరు మొయ్ రాము. బస్తీ చదువులు చదివి నాకు ధర్మాలు చెప్తున్నావా? రూపాయి విలువ నీకేం తెలుసురా? ఇల్లంతా సామాన్లతో నిండిపోతే ఇక్కడ కాక ఇంకెక్కడ పెడతారు? తాళాలు నా దగ్గర ఉంటాయి. అవునవును, అయ్యగారు కరెక్ట్. ఆయన తాళాలు ఎందుకు ఇస్తారు? రంగడు, నువ్వు నోరుముయ్. చూస్తూ ఉండు నారాయణ. ఊరి జనమంతా కలిసి నీ గోడౌన్ని ఖాళీ చేస్తాం. అందరూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాత్రి సమయం. ఇంట్లో దీపం వెలుగుతుంది. రాము, పార్వతమ్మ, సుబ్బులు హాల్లో మాట్లాడుకుంటున్నారు. నారాయణ గదిలో పడుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. కాని వాళ్ళ మాటలు వింటున్నాడు. అమ్మా, నాన్న ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదు. ఊరంతా మనల్ని తిట్టుకుంటున్నారు. ఆ డబ్బు, ఆ ఆస్తి ఎందుకమ్మా? నలుగురిలో గౌరవం లేనప్పుడు. ఏం చేయమంటావురా నాయనా? నీ చిన్నప్పుడు ఒకసారి వ్యాపారంలో నష్టం వచ్చి రూపాయి లేక మనం పస్తులుండి చాలా ఇబ్బంది పడ్డాం. అప్పటినుంచి మీ నాన్నకి డబ్బు మీద పిచ్చి ఎక్కువైపోయింది. రూపాయి దాచడమే ఆయనకు తెలుసు. మనుషులు ముఖ్యం కాదు. అవును బావా, నిన్న గుడిలో ప్రసాదానికి 2 రూపాయలు అడిగితే దేవుడికి భక్తి ముఖ్యం కానీ ప్రసాదం కాదు అని అందరి ముందు నాకు క్లాస్ స్పీకర్ మామయ్య. నాకు చాలా ఏడుపొచ్చింది బావా. బాధపడకు సుబ్బులు. నాన్న మారాలమ్మా. ఈ ఊరి జనం మంచివాళ్లు కాబట్టి సరిపోయింది. లేకపోతే మనల్ని వెలివేసేవారు. లోపల ఇదంతా వింటున్న నారాయణ రగిలిపోయాడు. నారాయణ మనసులో, పేదవరు అందరూ నన్ను పిసినగుట్టు అనుకుంటున్నారు. నేను రూపాయి దాచబట్టే కదా వాడు బస్తీలో చదువుతున్నాడు. పైగా నా కొడుకు ఆ లింగయ్య కూతురితో ప్రేమలో పడ్డాడు. ఆ లింగయ్య గారికి చిల్లి గవ్వలేదు. ఆ పిల్లను నా కోడలిగా ఎలా చేసుకుంటాను? వీళ్ల పెళ్లికి నేను అడ్డుపడతాను. రేపు వీళ్ళందరికీ నా విలువ తెలిసేలా చేస్తా అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత సున్నం రంగడు ఊరి చివర ఒక పాడుబడిన చెట్టు కింద 2 దొంగలతో మాట్లాడుతున్నాడు. రాత్రి 10 గంటల సమయం. ఆ సమయంలో సుబ్బులు గుడి నుంచి వస్తూ వాళ్ల మాటలు విని ఒక చెట్టు చాటున దాక్కుంది. ఒరే, మా అయ్యగారింట్లో విలువైన నగలు, ఊరి జనం తాకట్టు పెట్టిన బంగారాలు అన్నీ ఒక పెద్ద ఇనుప పెట్టెలో ఉన్నాయి. అవన్నీ ఆయన సత్రం వెనక ఉన్న రహస్య గదిలో రాత్రిపూట దాస్తాడు. ఎందుకంటే ఇంట్లో ఉంచితే కొడుకు రాముగాడు ఎవరికైనా దానం చేస్తాడని వాడి భయం. అంత పెద్ద పెట్టె అయితే తాళాలు కూడా గట్టిగానే ఉంటాయి. మరి తాళాలు ఎక్కడుంటాయి రంగడు? తాళాలు ఎప్పుడూ మా అయ్యగారి నడుంకే ఉంటాయి. ఈ రాత్రి సత్రం దగ్గర వాడు అక్కడే లాంతరు పెట్టుకుని లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. మనం వెళ్దాం, తాళాలు లాక్కొని పెట్టె ఖాళీ చేద్దాం. ఒకవేళ వాడు అరిస్తే నరికేద్దాం. పదండి. ఈ మాటలు విన్న సుబ్బులు గుండె ఆగిపోయినంత పనింది. అమ్మో, మామయ్య ప్రాణాలకు ప్రమాదం అనుకుని చీకట్లోనే సత్రం వైపు పరుగు తీసింది. రాత్రి 11 గంటలు. సత్రం వెనుక గదిలో నారాయణ ఒక్కడే లాంతరు వెలుతురులో తాకట్టు వస్తువులు లెక్కలు చూసుకుంటున్నాడు. ఇంతలో సుబ్బులు ఆయాసపడుతూ పరుగున అక్కడికి వచ్చింది. మామయ్య త్వరగా ఇక్కడి నుంచి పదండి, ప్రమాదం. ఏంటే సుబ్బులు, ఈ రాత్రి ఎక్కడికి వచ్చావు? రూపాయి ఖర్చు లేకుండా చీకట్లో నడుచుకుంటూ వచ్చావేంటి? నా కొడుకు నీకు దక్కడు. వెళ్ళు. ఆ పైసల గోల పెళ్లి గోల ఆపండి మామయ్య. సున్నం రంగడు దొంగల్ని తీసుకుని ఇక్కడికే వస్తున్నాడు. మీ ఇనుప పెట్టె కొట్టేయాలని, మిమ్మల్ని చంపేయాలని చూస్తున్నారు. నా మాట విని పదండి బయటికి. ఏంటి? నా పెట్టె? నా ప్రాణం పోయినా ఆ పెట్టె తాళాలు ఎవరికి ఇవ్వను. అందులో ఊరి వాళ్ళు తాకట్టు పెట్టిన నగలు ఉన్నాయి. అవి పోతే నా పరువు పోతుంది. అలా నారాయణ మాట్లాడుతూ ఉండగానే కత్తులు పట్టుకుని సున్నం రంగడు దొంగలు లోపలికి ప్రవేశించారు. నారాయణ గారు, తాళాలు ఇస్తావా లేక ప్రాణాలు ఇస్తావా? రంగడు, నువ్వు నా ఉప్పు తిన్నావురా. ఇన్నాళ్ళు నా పంచన బతికి ఇంత ద్రోహం చేస్తావా? ఇవ్వను, తాళాలు ఇవ్వను. ఒక దొంగ నారాయణ మీదకు దూకాడు. నారాయణను చంపుతారన్న భయంతో
సుబ్బులు తన ప్రాణాలను లెక్క చేయకుండా ఒక్క ఉదుట్న నారాయణకు అడ్డుగా వెళ్లి నిలబడింది. ఆ దొంగ ఆమెను పక్కకు బలంగా నెట్టేశాడు. సుబ్బులు తల వెళ్లి పక్కనే ఉన్న గోడకు గట్టిగా గుద్దుకొని కింద పడిపోయి స్పృహ కోల్పోయింది. సుబ్బులు, సుబ్బులు, అమ్మో నా బిడ్డ! సరిగ్గా అదే సమయానికి రాము, లింగయ్య, ఊరి జనం కర్రలతో లోపలికొచ్చారు. దొంగలను, రంగణ్ణి కొట్టి బంధించారు. రాము పరుగున వెళ్లి నెత్తురోడుతున్న సుబ్బుల్ను ఒడిలోకి తీసుకున్నాడు. నాన్న, సుబ్బులుకేమైంది? సుబ్బులు, సుబ్బులు, కళ్ళు తెరు! లింగయ్య కన్నీళ్లతో తన కూతుర్ని చూసి, నారాయణ, నీ డబ్బు పిచ్చి నా కూతురు ప్రాణాల మీదకు తెచ్చింది. చూసావా? ఊరి వాళ్ళని, సొంత మనుషులను నమ్మలేదు. ఆ రంగడిని నమ్మావు. ఈరోజు నా బిడ్డ నీకోసం ప్రాణాలొడ్డు పెట్టింది. నారాయణకు అప్పుడు తను చేసిన తప్పు, తన డబ్బు పిచ్చి ఎంత ఘోరమైందో అర్థమైంది. సుబ్బులు రక్తం చూసి ఆయన గుండె కరిపోయింది. లింగయ్య, నన్ను క్షమించురా. రాము, నన్ను క్షమించురా. ఈ డబ్బు, ఈ పెట్టె నన్ను గుడ్డివాణ్ణి చేశాయిరా. నా ప్రాణాల కంటే, నా డబ్బు కంటే నా బిడ్డ సుబ్బులు ఎంతో గొప్పది. నన్ను, నా సొత్తును రక్షించడానికి తన ప్రాణాలను అడ్డం పెట్టింది. నా పిచ్చికి ఇంతకంటే గుణపాఠం లేదు. సుబ్బులు మెల్లిగా కళ్ళు తెరిచింది. మామయ్య, మీకేం కాలేదు కదా? దొంగలు మీ పెట్టె తీసుకెళ్ళలేదు కదా? నాకేం కాలేదమ్మా. నువ్వు బతికున్నావు. నాకు అంతే చాలు తల్లి. మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ జరిగింది. నారాయణ అందరి ముందు నిలబడ్డాడు. ఆయన ముఖంలో ఇప్పుడు పిసినుగుట్టితనం లేదు. గ్రామస్తులారా, ఈ రోజుతో ఈ నారాయణ పిసిరిగొట్టితనం పూర్తిగా చచ్చిపోయింది. ఇదిగో ఈ సత్రం తాళాలు ఊరి పెద్దలకి ఇచ్చేస్తున్నాను. ఇది ఈ రోజు నుంచి ధర్మసత్రం. పేద సాధువులకు, వర్షంలో తడిసేవారికి ఇదే ఇల్లు. అంతేకాదు, నా ఆస్తిలో సగం ఊరి బాగు కోసం, ఊరి బడి కోసం విరాళంగా ఇస్తున్నాను. అబ్బా, అయ్యగారు మారారు. సరే, మరి రేపటి నుండి మాకు కాఫీ పొడి ఎక్కువ వేసి కమ్మటి కాఫీ ఇస్తారా లేదా? నీకు రోజుకు 2 పూటల కాఫీ ఇస్తాన్రా వరాలు. జనమంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. దేవుడా, నా మొగుడికి ఇప్పటికైనా మంచి బుద్ధిచ్చావు తండ్రి. కొద్ది రోజుల తర్వాత నారాయణ తానే స్వయంగా వెళ్లి లింగయ్యను ఒప్పించి రాముకి, సుబ్బులకు ఎంతో వైభవంతో పెళ్లి జరిపించాడు. ఆ కుటుంబంలో, ఆ ఊరిలో ఇక ఎలాంటి గొడవలు లేకుండా నారాయణ మంచి మనసుతో అందరికీ సాయం చేస్తూ సంతోషంగా బతికారు. కథలోని నీతి: డబ్బు మనిషికి అవసరమే, కాని అదే ప్రాణం అనుకుంటే మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది, బంధాలను దూరం చేస్తుంది. ఎదుటివారి కోసం, ముఖ్యంగా కుటుంబం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని సుబ్బులు లాంటి ప్రేమ ముందు ఎంతటి కఠిన హృదయులైనా, పిసినారులైనా కరిగిపోక తప్పదు. తప్పు తెలుసుకుని మారిన మనుషులను ఎప్పుడూ ఆదరించాలి. ధర్మం కోసం ఆస్తి పంచుకుంటే వచ్చే ఆనందం దేనిలోనూ. గోదావరి జిల్లాలోని ఇందుకూరుపేట అనే పల్లెటూరు. ఆ ఊరిలో సీతమ్మ అనే ఒక దయగల తల్లి ఉండేది. ఆమెకు 3 కొడుకులు. చిన్న వయసులోనే ఆమె భర్త రామదాసు అనారోగ్యంతో చనిపోయాడు. ఆ ఇంటికి పెద్ద దిక్కు పోవడంతో కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చింది. అప్పుడు 10 ఏళ్ల వయసున్న ఆమె పెద్ద కొడుకు రంగా కన్నతల్లి కష్టం చూడలేక తన చదువు మానేసి వ్యవసాయ కూలీగా మారాడు. ఎండనక వాననక కష్టపడి తన తమ్ముళ్ళు సుబ్బు, సూర్యులను పట్నంలో గొప్ప చదువులు చదివించాడు. కొన్నాళ్లకు రంగాకు అదే ఊరికి చెందిన అన్నపూర్ణ అనే పేద అమ్మాయితో పెళ్ళింది. అన్నపూర్ణ ఎంతో మంచిది, తెలివైంది, ఇంటిని ఇల్లాలుగా చక్కదిద్దుకునేది. తమ్ముళ్ళిద్దరికీ పట్నంలో మంచి ఉద్యోగాలు రావడంతో పట్నంలో పెరిగిన ధనిక పిల్లలు కమల, విమలాలతో వారి పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ పెళ్లిళ్ల కోసం రంగా దంపతులు అప్పులు కూడా చేశారు. కొత్త కోడళ్లు కమల, విమల పల్లెటూరులో ఉన్న అత్తగారి పాత పెంకుటింటికి వచ్చారు. వాళ్ళెప్పుడూ పట్నంలో డాబా ఇళ్లలో పెరిగిన వాళ్ళు. శీతాకాలం కాబట్టి ఆ 2 నెలలు ఎలాగోలా సర్దుకుపోయారు. కాని వేసవికాలం రానే వచ్చింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఆ పాత పెంకుటిల్లు, ఆ పెంకులు కాలిపోయి ఒక వేడి కొలిమిలా మారింది. ఆ ఉక్కపోతకు, వేడికి ఆ 2 పట్నం కోడళ్లు అల్లాడిపోవడం మొదలుపెట్టారు. ఒకరోజు కమల, విమల ఇద్దరూ చేతిలో తాటాకు, విసనకర్రలు పట్టుకుని విసురుకుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి విమల ఈ ఉక్కపోత, ఊపిరి కూడా ఆడడం లేదు. ఈ పాత పెంకులు పైనుంచి వర్షంలాగా నిప్పులు కురుస్తున్నట్లుంది. ఇంట్లో కూర్చున్నా సరే పచ్చి మాంసలా ఉడికిపోతున్నాం. అవునక్క, నా చర్మమంతా ఎర్రగా కందిపోయి చెమటకాయలొచ్చేస్తున్నాయి.
పట్నంలో మన ఇళ్లలో ఎంత చల్లగా ఉండేదో కదా. ఇక్కడ ఈ తాటాకు విసనకర్రతో విసురుతుంటే వచ్చేది గాలి కాదు, మండుతున్న సెగ. కనీసం మంచినీళ్ళు కూడా చల్లగా లేవు, గొంతు కాలిపోతుంది. అప్పుడే సుబ్బు, సూరి ఆఫీసు పని ముగించుకొని అక్కడికి వస్తారు. వాళ్ళని చూడగానే భార్యలు తమ బాధను వెళ్ళగక్కుతారు. ఏమైంది కమలా, ఎందుకలా ఆయాసపడుతున్నావు? ముఖమంతా ఎర్రబడిపోయింది. ఏమైందేంటండి, ఈ నరకలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇక్కడ ఉంటే వడదెబ్బ తగిలి చచ్చిపోతాం. మనం వెంటనే పట్నంలో అద్దె ఇంటికి వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. అయ్యో వదినా, మీరు కొంచెం అర్థం చేసుకోండి. నాన్నగారు చనిపోయాక అన్నయ్య రంగానే మా కోసం, మా చదువుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. మా వదిన కూడా మాకు తల్లిలా సేవ చేసింది. మనం ఇప్పుడు వాళ్ళ రుణం తీర్చుకునే సమయంలో ఈ పాత ఇల్లు వేడిగా ఉందని, ఇరుకుగా ఉందని వదిలి వెళ్ళిపోతే అమ్మ, అన్నయ్య ఎంత బాధపడతారు? వాళ్ళ గుండె పగిలిపోదు? ఏమండి, మీ సెంటిమెంట్ డైలాగ్స్ చెప్తే మాకీ ఉక్కపోత తగ్గిపోతుందా ఏంటి? మా ఆరోగ్యం పాడవుతుంది. నాకు నిన్నటి నుంచి తలనొప్పి వస్తుంది. మమ్మల్ని కొలిమిలో పడి ఉడకమంటే కుదరదు. మీరు వస్తారా రారా అన్నది మీ ఇష్టం. మేం మాత్రం పట్నం వెళ్ళిపోతాం. మీరెంచుకోండి, మేము కావాలో ఈ సెంటిమెంట్లు కావాలో. భార్యల పట్టుదల, వాళ్ళ మొండితనం ముందు తమ్ముళ్ళిద్దరూ ఏమీ చేయలేకపోయారు. తల్లి సీతమ్మకు, అన్నయ్యకు అసలు నిజం చెప్పలేక, పట్నంలో మాకు పని ఎక్కువగా ఉంది, అందుకే అక్కడే బాడుగ ఇంటికి వెళ్తున్నాం అని అబద్ధం చెప్పి మకాం మార్చేశారు. ఈ పరిణామంతో సీతమ్మ, రంగ, అన్నపూర్ణమ్మల గుండెలు పగిలాయి. ప్రాణంగా పెంచుకున్న కొడుకులు తమను వదిలేసి వెళ్లడం వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇన్నాళ్ళు పట్నంలో చదువుకుంటున్నారని సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా దూరమైపోవడం ఆ తల్లి మనసును తొలిచేసింది. ఆ ఇల్లు మళ్లీ నిశ్శబ్దమైపోయింది. సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అరుగు మీద కూర్చుని ఉంది. రంగా పొలం నుంచి వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. చూసావా రంగా, మీ నాన్న పోయినా మీరు నా పక్కనే ఉన్నారని నేను బతికాను. కాని ఇప్పుడు సుబ్బి, సూరి మనల్ని కాదని పట్నం వెళ్ళిపోయారా? వాళ్ళు పని ఉందని అబద్ధం చెప్తున్నారు. కాని ఈ పాత పెంకుటింటి వేడి, ఈ పల్లెటూరి ఉక్కపోతను తట్టుకోలేక వాళ్ళ భార్యల పోరు పడలేక వెళ్ళిపోయారని నాకు తెలుసురా. మన ఇల్లు పాతదవ్వడమే మన తప్ప నాయనా. మన పేదరికమే మన మధ్య దూరాన్ని పెంచిందా అయ్యా? నాకిప్పుడు ఒక్క ముద్ద అన్నం కూడా గొంతు దిగడం లేదు. అలా అనకమ్మా, ఇది మన తప్పు కాదు, అంతా కాలమహిమ. ఆ పట్నం పిల్లలకు ఈ పల్లెటూరి ఒక్కపోత, వసతులు లేని మన పేదరికం అలవాటు లేదు. మన కొడుకులు కూడా వాళ్ళ భార్యల మాట కాదనలేరు. వాళ్ళ కాపురాలు నిలబడాలంటే వాళ్ళు పట్నం వెళ్లాల్సిందే. ఒరే రంగా, నా కర్మకాలి నేను ఈ మట్టి గోడల మధ్య పడి ఉంటాను. కాని నీ బతుకు కూడా ఇలా ఎందుకురా? నువ్వు కూడా నా కోడలు అన్నపూర్ణని తీసుకుని పట్నం వెళ్ళిపోరా. ఈ పాత ఇల్లు, నా పేదరికం మీకు శాపం కాకూడదు. అమ్మా, తమ్ముళ్ళు సుఖంగా ఉండాలనే కదా నాన్న పోయిన మరుక్షణం నుంచే నేను పారపట్టింది. వాళ్ళు సుఖంగా ఉన్నారని నేను ఆనందిస్తున్నాను తప్ప వాళ్ళు వెళ్ళిపోయారని నేను బాధపడడం లేదు. కానీ నీవు ఏడుస్తుంటే నా గుండె తరుకుపోతుందమ్మా. మిమ్మల్ని, ఈ ఇంటిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఇది నా ఇల్లు అమ్మా. అప్పుడే అన్నపూర్ణ పక్కనున్న మట్టి కుండలో నుంచి చల్లటి మజ్జిగ తీసుకుని వచ్చి అత్తగారికి, భర్తకు ఇచ్చింది. అత్తయ్య, ముందు ఈ మజ్జిగ తాగండి. మీ మనసును శాంతపరచుకోండి. మీరు ఏడవకండి. మరిదిగారి వాళ్ళు మన మీద కోపంతో వెళ్ళలేదత్తయ్య. కేవలం ఈ ఇంటి వేడిని తట్టుకోలేక, అలవాటు లేక వెళ్లారు. వాళ్లను మళ్ళీ మన ఇంటికి రప్పించడానికి నాకొక ఆలోచన వచ్చింది. ఏమిటమ్మా ఆలోచన? మనకి ఈ పాత ఇంటిని పడగొట్టి సిమెంటుతో పెద్ద డాబా కట్టేంత స్తోమత లేదు కదమ్మా. పైగా మీ మరిది వాళ్ల పెళ్లిళ్లకు చేసిన అప్పులే ఇంకా తీరలేదు. అత్తయ్య, ఈ కొండలో నీళ్లు ఎందుకు ఇంత చల్లగా ఉన్నాయో మీకు తెలుసా? బయట వడగాల్పులు వేస్తున్నా ఈ మట్టి కుండ తనకున్న చిన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటికి గాలిని, లోపలికి పంపిన నీటిని ఫ్రిడ్జ్లో లాగా చల్లబరుస్తుంది. బయట వేడిని లోపలికి రానివ్వదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి మనం కూడా మన ఇంటిని ఈ మట్టి కుండలాగా మార్చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఇంటిని కుండలాగా మార్చడమా? ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇల్లు అంటే ఇటుక, సున్నం, కలపతో కడతారు, కానీ ఇల్లంతా కుండను ఎలా తయారు చేస్తారు? పిచ్చి కాదండి, మీకు నా మాట అర్థం కాలేదు.
పూర్వకాలంలో అన్నీ మట్టి ఇళ్లే ఉండేవి. అవి ఎంత చల్లగా ఉండేవో అత్తయ్యకు తెలుసు. మన పాత పెంకులపైన ఒక అడుగు మందంతో బంకమట్టిని వరిపట్టిని కలిపి ఒక లావుపాటి పొరలాగా పోద్దాం. ఆ పైన మన ఊరి కుమ్మరి కోటయ్య మామచేత చిన్న చిన్న మట్టి కుండలను ఒక క్రమ పద్ధతిలో పేర్చుదాం. అప్పుడు ఆ బోర్లించిన కుండలు లోపల ఉన్న ఖాళీ గాలి వల్ల బయట ఉన్న వేడిని ఇంట్లోకి రానివ్వవు. అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. పైగా ఉదయం సాయంత్రం ఆ కుండల మీద కాస్త నీళ్లు చల్లితే గాలి తగిలి ఆ ఇల్లు ఒక ఏసీలాగా చల్లబడిపోతుంది. భలే ఆలోచన చెప్పావమ్మా అన్నపూర్ణ. దేవుడు నీకు ఎంత బుద్ధినిచ్చాడే తల్లి. డబ్బు లేదని బాధపడిన అవసరం లేదు. బుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే. ఇది మనకు సాధ్యమయ్యే పని. రేపే ఆ కోటయ్యను పిలిపించి ఈ పని మొదలు పెడదాం. మరుసటి రోజు నుంచి రంగ, అన్నపూర్ణ ఊరిలో ఉన్న కుమ్మరి కోటయ్యను పిలిపించి పెంకులపైన ఒక అడుగు మందం మట్టితో అలికారు. దానిమీద చిన్న మట్టి కుండలను బోర్లించి పైకప్పు అంతా పేర్చారు. వారం తిరిగేసరికి రంగా పాత ఇల్లు ఒక కొత్త కళను సంతరించుకుంది. పైన పెంకులు కనిపించకుండా మట్టి ఆవరణం, కుండలతో ఇల్లు చూడ్డానికి ఒక పెద్ద మట్టి కుండలాగే ఉంది. మండు వేసవి, బయట వడగాల్పులు వీస్తున్నాయి. ఆ మట్టి కుండల వలన ఇల్లంతా ఏసీలాంటి చల్లదనాన్ని ఇస్తోంది. ఆ కుండ ఇంట్లో సీతమ్మ హాయిగా మంచం మీద కూర్చుని ఉంది. అమ్మా అన్నపూర్ణ, ఏం చేసావమ్మా? బయట నిప్పులు కొలువులా ఉండే ఇంట్లోకి రాగానే కొండల మీద గాలి తాకినట్లుంది. ఈ మట్టి సువాసన, ఆ చల్లదనం నా 60 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు తల్లి. అసలు వంటగదిలో కూడా ఆ పొయ్యి సెగ తగలడం లేదు. అవునమ్మా, ఊళ్ళో వాళ్ళంతా మన ఇంటిని చూడడానికి వస్తున్నారు. ఈ అద్భుతం గురించి పక్క ఊళ్ళలో కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తమ్ముళ్ళను పిలిస్తే మన ఇంటి చల్లదనానికి వాళ్ళే ఆశ్చర్యపోతారు. అవునండి, ఆదివారం భోజనానికి వాళ్ళని పిలవండి. మన చేతి వంటతో పాటు ఈ సహజమైన చల్లదనం చూసి వాళ్ళు ఖచ్చితంగా ఆనందపడతారు. అత్తయ్య బెంగ కూడా తీరిపోతుంది. రంగా పట్నం వెళ్లి తన తమ్ముళ్లను, వాళ్ల భార్యలను ఒక ఆదివారం రోజు తమ ఇంటికి భోజనానికి రావలసిందిగా పట్టుబట్టి ఒప్పించాడు. ఒక ఆదివారం మధ్యాహ్నం సుబ్బు, సూరి తమ భార్యలు కమల, విమలలతో కలిసి విసుగ్గానే ఆ ఇంటికి భోజనానికి వచ్చారు. బయటేమో మండుటెండ, సెగలు పడుతున్నాయి. మళ్ళీ ఆ ఉక్కపోతలో చావాలిరా దేవుడా అని పట్నం కోడళ్ళిద్దరూ విసుక్కుంటూ గుమ్మం దగ్గరకొచ్చారు. వాళ్ళు లోపలికి రాగానే ఒక్కసారిగా విసిపోయారు. కమల, విమల ఇద్దరూ లోపలికి రాగానే చల్లటి గాలి వాళ్ల ముఖాలకు తాకుతుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏంటిది, లోపలికి రాగానే ఇంత చల్లటి గాలి తగులుతోంది? బావగారేమైనా పట్నం నుంచి ఏసీలు తెప్పించారా ఏంటి విమల? కాని ఎక్కడా ఏమీ కనిపించడం లేదే. అవునక్క, బయట ఎంత ఎండంటే ఈ పాత ఇంట్లో ఇంత చల్లదనం ఎలా సాధ్యం? మనం అద్దెకున్న ఆ డాబా ఇంట్లో కన్నా ఇక్కడే ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంది. నాకైతే అస్సలు చెమటే పట్టడం లేదు. అప్పుడే రంగా, అన్నపూర్ణమ్మ నవ్వుతూ, ఇది మీ అక్క అన్నపూర్ణ చేసిన సృష్టి. ఏసీలు కొనడానికి మనకు స్తోమత లేకపోయినా ఆమె తన తెలివితేటలతో మన పాత ఇంటి పైకప్పును మట్టితో, వందలాది పాత కుండలతో ఒక పెద్ద కుండ ఇల్లులాగా మార్చేసింది. అందుకే లోపల ఇంత చల్లగా ఉంది. అవునన్నయ్య, వదిన గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ చల్లదనం ముందు మన ఏసీలు కూడా ఎందుకు పనికిరావు. అన్నపూర్ణ ప్రేమగా అందర్నీ కూర్చోబెట్టి అరిటాకుల్లో వేడివేడి అన్నం, చేపల పులుసు వడ్డించింది. అందరూ ఎంతో తృప్తిగా ఆ చల్లటి వాతావరణంలో భోజనం చేశారు. సీతమ్మ ఆనందానికి అవధుల్లేవు. భోజనం పూర్తయ్యాక కమల, విమల ఇద్దరికీ తమ తప్పు ఏంటో తెలిసొచ్చింది. తాము ఎంత మూర్ఖంగా ప్రవర్తించారో, బంధాల విలువ తెలియకుండా ఎలా పారిపోయారో అర్థమైంది. అన్నయ్య, మేమక్కడ పట్నంలో డాబా ఇంట్లో అద్దెలు కొడుతూ అప్పులు తెస్తూ ఏసీలు ఉన్నా కరెంటు పోయినప్పుడల్లా ఉక్కపోతతో నరకం అనుభవించాం. అక్కడ గోడలు ఉన్నాయి కానీ ఈ ఆప్యాయత లేదు, అమ్మ ప్రేమ లేదు. కేవలం పౌరుషం కొద్దీ గర్వంతో ఇంటికి రాలేకపోయాం. అమ్మను, నిన్ను ఒంటరి చేసి ఘోరమైన తప్పు చేశాం. మమ్మల్ని క్షమించు అన్నయ్య. అక్క, అత్తయ్య, బావగారు మమ్మల్ని క్షమించండి. మేము పట్నం గర్వంతో మీ ప్రేమను, మీ త్యాగాన్ని, ఈ ఇంటి విలువను చూడలేకపోయాం. ఈ కుండిల్లు మాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. ప్రకృతికి దగ్గరగా, మన మనుషులకు దగ్గరగా ఉంటేనే
అసలైన సుఖమని అర్థమైంది. ఏసీలు గదులను చల్లబరుస్తాయి, కానీ మీ ప్రేమ మా మనసుల్ని చల్లబరిచింది. అవునత్తయ్య, మేము మళ్ళీ పట్నానికి వెళ్ళము. ఈ చల్లటి ఇంటికే వచ్చేస్తాం. ఆ పట్నం వాతావరణం, ఆ అద్దె ఇల్లు మాకు వద్దు. మనం అందరం కలిసే ఉందాం. రెండమ్మా, మీకోసమే ఈ ఇల్లు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది. అన్నపూర్ణ తెలివి వల్ల మా ముసలి ప్రాణంకు మళ్ళీ ఊపిరిపోసింది. అత్తయ్య, ప్రేమ పునాదిగా ఆప్యాయతే గోడలుగా ఉన్న ఇల్లు, అది మట్టి ఇల్లు అయినా ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఆ రోజు సీతమ్మ కుటుంబం మళ్ళీ ఒకటైంది. ఆ పాత పెంకిటింటిపై కట్టిన కుండ ఇల్లు వారిని శాశ్వతంగా ఏకం చేసింది. అన్నపూర్ణ తెలివితేటలను ఊరంతా మెచ్చుకుంది. కొంతకాలం తర్వాత తమ్ముళ్ల సంపాదనతో అందరూ కష్టపడి అప్పులు తీర్చి ఒక పెద్ద మేడ కట్టుకున్న ఆ పాత కుండ ఇంటిని, ఆ చల్లటి జ్ఞాపకాలను వాళ్ళు ఎప్పటికీ పదిలంగా కాపాడుకున్నారు. నీతి, బుద్ధిబలం, కుటుంబం పట్ల అంతులేని ప్రేమ ఉంటే ఎంతటి సమస్యనైనా ప్రకృతికి అనుగుణంగా పరిష్కరించవచ్చు. బంధాలు విడిపోవడానికి పేదరికం లేదా వస్తువులు లేకపోవడం కారణం కాదు. కేవలం అహంకారం, ఆడంబరాలు మాత్రమే. కలిసి బతకాలన్న ఆరాటమే కుటుంబానికి నిజమైన చల్లదనాన్ని ఇస్తుంది.